కాదు యంగ్ హీరో అయినా రెమ్యునరేషన్ పెంచడమే కానీ తగ్గించడం ఉండదు. తెలుగు భాషలో వీళ్లకు నచ్చని పదం తగ్గించడం. కానీ ఒక స్టార్ హీరో తన రెమ్యునరేషన్ ని 50 కోట్లకు తగ్గించాడు. ఇంత మొత్తం కట్ చేసుకొని నిర్మాతల తరపున నిలబడిన ఆ ఆపద్బాంధుడు ఎవరో చూసేద్దామా? మనసున్న మారాజు అంటూ డార్లింగ్ గురించి ఇండస్ట్రీలో గొప్పగా చెబుతూ ఉంటారు. డార్లింగ్ తో భోజనం అంటే వివాహ భోజనమే. ఎప్పటికీ మర్చిపోలేని వింతిస్తాడు. ఎవరైనా ఆపదలో ఉంటే లక్షలు ఇచ్చేస్తూ ఉంటాడు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అందరికంటే ఎక్కువ విరాళం ఇవ్వడం ప్రభాస్ స్టైల్. తెలుగులో ప్రభాస్ తొలి పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత డార్లింగ్ రేంజ్ పెరిగిపోయిందే. ఎవరూ ఊహించని విధంగా 100 కోట్ల రెమ్యునరేషన్ కి చేరుకున్నాడు. ఆ తర్వాత 150 కోట్లకు చేరాడు. అయితే తన సినిమా ఆదిపురుష్ వలన నష్టపోయిన పీపుల్స్ మీడియాకు అండగా నిలిచాడు ప్రభాస్. ఆదిపురుష్ భారీ నష్టాలు తీసుకురావడంతో పీపుల్స్ మీడియాకు రాజాసాబ్ ఛాన్స్ ఇచ్చాడు ప్రభాస్. సినిమా 2 ఏళ్లుగా సెట్స్ పైనే ఉంది. అనుకున్న బడ్జెట్ కి డబుల్ అయ్యింది. వరుస ఫెయిల్యూవర్స్ తో సతమతమవుతున్న పీపుల్స్ మీడియాకు అండగా నిలిచిన ప్రభాస్ తను తీసుకునే రెమ్యునరేషన్ లో 50 కోట్లు డిస్కౌంట్ ఇచ్చాడట. ప్రభాస్ రెమ్యునరేషన్ 150 కోట్లైనా రాజాసాబ్ ను 200 నుంచి 250 కోట్లలో తీసిద్దామనుకున్నారు. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఖర్చు పెట్టాల్సి రావడంతో బడ్జెట్ చెయ్యి దాటిపోయింది. నిర్మాతకు అండగా నిలబడడం కోసం తన మొత్తం రెమ్యునరేషన్ లో 150 కోట్ల నుంచి 50 కోట్లు తీసేసి 100 కోట్లే తీసుకుంటున్నాడు అని తెలిసిందే. ఇదే నిజమైతే ఈ మధ్య కాలంలో రిలీజ్ కి ముందే నిర్మాతను ఆదుకున్న స్టార్ హీరో డార్లింగే అవుతాడు. విజయ్ దేవరకొండ ఏది చేసినా ఏం మాట్లాడినా ట్రోలింగే. చివరికి పేరు ముందు బిరుదు కూడా కాంట్రవర్సీ అయిపోతోంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకే ఇందుకు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు విజయ్. ట్యాగ్ తో ఎవ్వరికీ తగలనన్ని దెబ్బలు తగిలాయన్నాడు. పేరుకు ముందు తగిలించిన ది అన్న బిరుదు రౌడీ స్టార్ ను వివాదంలోకి లాగింది. కొన్నేళ్లుగా తన మాటలతో వివాదాలు కొని తెచ్చుకున్న విజయ్ ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యాడు. అయితే పేరుకి ముందు చేర్చిన దీతో ట్రోలింగ్ కి గురయ్యాడు. విజయ్ అంటేనే వివాదాల కొండగా మారాడు. లైగర్ ఈవెంట్ లో అమ్మా నాన్న ఎవరో తెలీదు, అయినా ఇంతలా ఆదరిస్తున్నారన్న మీనింగ్ లో, అంటే ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఎంట్రీ ఇచ్చిన హీరోస్ కి ఈ మాటలు తగిలాయి. వారసుల అభిమానులు రెచ్చిపోయి విజయ్ దేవరకొండను టార్గెట్ చేశారు. విజయ్ పూరి కాంబోలో వచ్చిన లైగర్ హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. నిర్మాత చార్మి ఓ ఇంటర్వ్యూలో బాక్సాఫీస్ నుంచి ఎలాంటి ఫిగర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని అడిగితే 200 కోట్లతో మొదలవుతుందని, ఎక్కడ ఆగుతుందో తెలియదన్న నమ్మకంతో చెప్పాడు విజయ్. ఏ హీరో ఇంతవరకు ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. రాజమౌళి లాంటి దర్శకుడే కలెక్షన్స్ రికార్డుల గురించి మాట్లాడరు. విజయ్ కి యాటిట్యూడ్ ఎక్కువ అంటూ విమర్శలు మొదలయ్యాయి. లైగర్ ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని టీం ఎక్స్పెక్ట్ చేయలేదు. 200 కోట్లన్నాడు, కొట్టలేదంటూ ట్రోలింగ్ ఆగలేదు. ఫ్యామిలీ స్టార్ ఈవెంట్ లో ఇదే విషయాన్ని విజయ్ ప్రస్తావిస్తూ 200 కోట్లు కొడతా అని స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, చెప్పి కొట్టకపోవడమే తప్పన్నాడు. నా మీద నాకు నమ్మకం ఉందని, ఎప్పటికైనా 200 కోట్లు కొడతానని మరోసారి ధీమా వ్యక్తం చేశాడు విజయ్. ఫ్యామిలీ స్టార్ గ్లిమ్స్ లో ఐరన్ ఏమంచాలా ఏంటి అన్న డైలాగ్ ను ఇమిటేట్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రౌడీ హీరో చెప్పినటువంటి డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి, నేనైతే మీరు అవ్వలేరా ఏంటి అంటూ ఆడియన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. స్టార్ కాలేదన్న బాధ విజయ్ కు ఉండిపోయిందని, అందుకే ఎప్పుడూ ఇలా స్టార్స్ మీద పడుతూ ఉంటాడంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఇలా వివాదాలు కొని తెచ్చుకున్న విజయ్ ఈ మధ్య కామయ్యాడు. ఆచితూచి మాట్లాడుతూ కాంట్రవర్సీస్ కి దూరంగా ఉంటున్నాడు. మరోవైపు వరుస ఫ్లాప్లతో స్పీడ్ తగ్గించాడు. అయితే తన పేరు ముందు ది అనే ట్యాగ్ జోడిస్తే వివాదమైంది. విజయ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పేరుకి ముందు ది తెచ్చిన వివాదంపై స్పందిస్తూ పేరుకి ముందు ది తీసివేయాలని తన టీం కి సూచించినట్టు తెలిపాడు. తనను విజయ్ దేవరకొండ అని మాత్రమే పిలవాలని చెప్పాడు. ట్యాగ్ లైన్ తో గుర్తుండిపోవాలన్న ఆసక్తి లేదని, ఆడియన్స్ తనను నటనతో గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నానన్నాడు విజయ్. పేరుకు ముందు ది తెచ్చిన వివాదం గురించి విజయ్ మాట్లాడుతూ దీనివల్ల ఏ హీరో ఎదుర్కొనని ఎదురు దెబ్బలు తగిలాయి అన్నారు. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్స్ స్టార్ వరకు ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నాకంటే చిన్నవాళ్లు, పెద్దవారు రకరకాల బిరుదులు ఉపయోగించుకున్నారు. బహుశా ఏ ట్యాగ్ లేకుండా ఉన్న హీరో నేనొక్కడినేనేమోనన్నారు. లైగర్ ప్రచారంలో టీం ది అనే పదాన్ని జోడించారని, ఈ ట్యాగ్ ఎవరికీ లేకపోవడంతో ఓకే చెప్పానని, దీనివల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నారు. దీంతో ది విజయ్ దేవరకొండ అని కాకుండా విజయ్ దేవరకొండ అని మాత్రమే పిలవాలని చెప్పానన్నాడు. దీంతో ది కాంట్రవర్సీకి ఎండ్ కార్డు పడింది. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా గురించి ఫ్యాన్స్ పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అప్డేట్ ఏంటని ఎదురు చూడాల్సిన పని అంతకంటే లేదు. దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా అంటే అట్లుంటది. మరి వద్దన్న అప్డేట్స్ ఇస్తూనే ఉంటాడు. మరి చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న వచ్చే అప్డేట్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం.
చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాను అనౌన్స్ చేయడం ఆలస్యం. మెగాస్టార్ తనదైన స్టైల్లో లీకులిచ్చాడు. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్లా చిరంజీవి క్యారెక్టరైజేషన్ ఉంటుందని అనిల్ ముందే చెప్పేసి క్లారిటీ ఇచ్చేశాడు. ఇక నయనతార హీరోయిన్ అని చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఎప్పటికప్పుడు షూటింగ్ విశేషాలు పంచుకుంటూనే ఉన్నాడు దర్శకుడు. సినిమా గురించి ఎంత చెబుతున్నా టైటిల్ మాత్రం ప్రకటించలేదు. సినిమా మొదలైనప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో, నయన వీడియోలో రఫ్ ఆడించేద్దాం అన్న డైలాగ్ను ఊతపదంగా వాడేశాడు అనిల్. దీంతో ఇదే టైటిల్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే గ్యాంగ్ లీడర్లోని చిరంజీవి ఊతపదమే సినిమా టైటిల్ అవుతుంది. చిరంజీవి సినిమా షూటింగ్ అనుకున్న టైంలో నాన్ స్టాప్ గా సాగుతోంది. సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ వీడియోతో పాటు టైటిల్ ప్రకటిస్తారని తెలిసింది. ఈ మెగా కాంబినేషన్ మూవీకి భీమ్స్ మ్యూజిక్ ఇస్తున్నాడు. త్రివిక్రమ్ మూవీలో వెంకటేష్ పక్కన ఇద్దరు హీరోయిన్స్ ఉంటే కుర్ర హీరోయిన్ ని ఫైనల్ చేశారు. యంగ్ హీరోయిన్ అంటే యంగ్ హీరోయిన్ కాదు, సీనియర్ అంటే సీనియర్ కాదు. వయసు 32 అయినా ఇండస్ట్రీకి వచ్చి 8 ఏళ్లైంది. ఇంతకీ వెంకీతో జతకట్టే హైదరాబాద్ బ్యూటీ ఎవరో చూసేద్దామా? నిధి అగర్వాల్ ఒక రకంగా లక్కీ హీరోయిన్, మరో రకంగా చూస్తే అన్లక్కీ. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా ఛాన్స్లు వెంటనే రాలేదు. ఏడాది వెయిట్ చేయగా హరిహర వీరమల్లులో పవన్తో జతకట్టే ఛాన్స్ వచ్చింది. మరోవైపు రాజసాబ్లో ప్రభాస్తో ఆడి పాడుతున్న ఈ 2 సినిమాలతో సంవత్సరాలు గడిచిపోయాయి. ఈలోగా 30+ వచ్చేసింది నిధి. ఇలా పెద్ద హీరోస్ అంటూ కెరియర్ వేస్ట్ చేసుకుంది. ఎప్పుడైతే హరిహర వీరమల్లులో పవన్ హీరోయిన్ అన్న ముద్ర నిధిపై పడిందో రెమ్యునరేషన్ పెంచేసింది. అప్పటి వరకు సినిమాకు 30 నుంచి 50 లక్షలు తీసుకున్న ఈ హైదరాబాదీ 1.5 కోటి డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. అంతంత మాత్రంగానే పెర్ఫార్మెన్స్ తో ఆఫర్స్ దక్కించుకోలేకపోయింది నిధి. పవర్ స్టార్ తో జతకడుతున్నాను, మరోవైపు రాజాసాబ్ రొమాన్స్ చేస్తున్నాను అని నిధి చెప్పుకోవడమే తప్ప ఈ అమ్మడికి ఒరిగిందేమీ లేదు. ఇద్దరు స్టార్స్ తో జతకట్టే ఛాన్స్ వచ్చిందన్న పేరే గాని 3 ఏళ్లుగా వీరమల్లు సెట్స్ పైనే ఉంది. రాజాసాబ్ కూడా స్లో మోషన్ లో 2 ఏళ్లుగా సాగుతోంది. 2022లో రిలీజ్ అయిన హీరో మూవీ తర్వాత నిధి సినిమా ఒక్కటి రాలేదు. 8 ఏళ్ల కెరియర్లో 8 సినిమాలతో మాత్రమే వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో హిట్ లేదు. ఒకవైపు బ్యాడ్ లక్ వెంటాడుతున్నా ఒక్కోసారి లక్ నిధి చేయి పట్టుకొని నడిపిస్తోంది. పవన్, ప్రభాస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిధి వెంకటేష్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసిందట. త్రివిక్రమ్, వెంకీ సినిమాల్లో 2 హీరోయిన్స్ ఉంటే ఒక హీరోయిన్ గా నిధి సెలెక్ట్ అయిందని తెలిసింది. ఇదే నిజమైతే అదృష్టం నిధిని మరోసారి వరించినట్టే లెక్క. సినిమా వాళ్లకు సోమవారం వస్తుందంటే భయం వేస్తుంది. శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ ఫుల్స్ అయిపోతాయి. అయితే ఆ తర్వాత సోమవారం రాగానే నిర్మాతల గుండె గుబేల్మంటుంది. ఎందుకంటారా? ఈ స్టోరీలో చూడండి. పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఆడుతుంది అన్న గ్యారంటీ లేకుండా పోయింది. మంచి రివ్యూస్ వచ్చాయి, రేటింగ్ బాగుంది అని సంబరాలు చేసుకోవడానికి వీల్లేదు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కొన్ని సినిమాల రిజల్ట్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు టెన్షనే. కన్నప్ప సినిమా ఫస్ట్ హాఫ్ నచ్చకపోయినా సెకండ్ హాఫ్ బాగుందన్న టాక్ వచ్చింది. ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుంటే చాలు, ఆడుతుంది అన్న నమ్మకాన్ని కన్నప్ప నిలబెట్టుకోలేకపోయింది. రిలీజ్ అయిన 3 రోజులు మంచి వసూలు సాధించినా ఆ తర్వాత థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. వీకెండ్ కలెక్షన్స్ చూసి విష్ణు బయటపడతారనుకుంటే సోమవారం షాక్ ఇచ్చింది. 2వ వారంలో సరైన సినిమా పడకపోయినా కన్నప్పకు కలిసి రాలేదు. థియేటర్స్ కు జనాలు రావడం లేదన్న ట్రెండ్ నడుస్తోంది. కానీ ఆడియన్స్ వస్తున్నారు. ముచ్చటగా 3 రోజులు మాత్రమే సందడి చేసి ఆ తర్వాత కనిపించడం లేదు. అలాగని అన్ని సినిమాలకు ఇది వర్తించదు. ఈ ఏడాది లాంగ్ రన్ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న దగ్గర నుంచి టిల్లు స్క్వేర్, తండేల్, కోర్ట్ వంటి సినిమాలు 4 వారాల పాటు ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించాయి. కానీ కొన్నే వీకెండ్ మూవీస్ గా మిగిలిపోయాయి. ఇక కుబేరకైతే మంచి రివ్యూస్ వచ్చాయి. 3కి తగ్గకుండా రేటింగ్ ఇచ్చారు. 3 రోజుల పాటు థియేటర్స్ లో దుమ్ము దులిపింది. మొదటి రోజు కంటే రెండో రోజు కంటే 3వ రోజు వసూళ్లు పెరగడంతో అసలైన హిట్ అంటే ఇదే కదా అన్న ఫీలింగ్ ఇచ్చి సోమవారం నుంచి చేతులెత్తేసింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన కుబేరా భారీ ఓపెనింగ్స్ రాబట్టినా ఈ హైప్ 3 రోజులకే పరిమితమైంది. తెలుగులో 34 కోట్ల మార్క్ ని 10 రోజుల్లో దాటినా తమిళంలో డిజాస్టర్ అయింది. మొదట్లో వచ్చిన టాక్ కి వసూళ్లకు సంబంధం లేకుండా పోయింది. లేదంటే కుబేరా 200 కోట్ల మార్క్ ఈజీగా దాటేసేది. వీకెండ్ కలెక్షన్స్ కి పరిమితమైన మరో సినిమా ఆదిపురుష్. రాముడిగా ప్రభాస్ ఎలా చేశాడన్న ఆసక్తి సినిమాపై అంచనాలు పెంచింది. టీజర్ రిలీజ్ అంచనాలను చంపేసిన క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమా డిజాస్టర్ అన్న టాక్ వచ్చినా 3 రోజుల పాటు హడావిడి చేసి వెళ్లిపోయింది.